కథలు చిన్నలు మళ్ళీ మీ ముందుకు వచ్చేసామండి. ఈ రోజు అయితే అండి చికెన్ లాలీపాపులు చేసుకుందామని చికెన్ని లాలీపాపుల సైజులో తయారు చేసుకుని తెచ్చుకున్నామండి. ఒకసారి చూడండి. అయితే ఈరోజు చికెన్ లాలీపాపులు చేసుకొని మంచిగా తినేద్దామండి. చూడండి వచ్చేసామండి. మనమైతే ముందుగా చికెన్ లాలీపాపులకి ఈ లాలీపాప్ అన్నిటిని మ్యారినేట్ చేసుకుందామండి. ఒకసారి చూస్తూ ఉండండి. ముందుగా మనం ఒక బేసన్లో వేసుకున్నాం మొత్తం. నేను ఎల్లుల్లిపాయలు అల్లం తీసుకున్నామండి. బాగా మెత్తగా దంచుకోవాలి. చికెన్ లాలీపాపులకి మనం మిక్సీలో వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కన్నా మనం బాగా దంచుకొని కచ్చాబిచ్చా దంచుకొని ఈ పేస్ట్ని అయితే ఇందులో వేస్తే చాలా బాగుంటుందండి. మనమైతే అల్లం వెల్లుల్లిపాయలని మెత్తగా కచ్చాబిచ్చా దంచుకున్నామండి. ఇప్పుడైతే లాలీపాపులు వేసేద్దాం. ఇది కొన్ని మిరపకాయ ముక్కలు, కొద్దిగా సాల్టు, నిమ్మకాయ రసం, బాగా కలుపుకోవాలండి. మన చికెన్ లాలీపాప్లో ఇలా చిన్నగా ఉంటేనే బాగుంటుందండి. ఇలా కిందకి స్కిన్ అంతా ఇలా పైకి ఉండి దుమ్ము మాత్రం పైకి ఉండాలి. ముందుగా అయితే అండి మనం అల్లం వెల్లుల్లి మిరపకాయలు నిమ్మరసంతో చికెన్ మొత్తం కలిపామండి. ఇప్పుడు వచ్చండి ఇప్పుడు ఒక స్పూన్ కారం, ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి, ఒక చిటికెడు గరం మసాలా, కొంచెం పసుపు, అలాగే ఎண்ணె వేసిన తర్వాత చిల్లీ సాస్ కూడా వేయాలండి. మనం అయితే హోటల్ స్టైల్లో కట్టే చేయట్లేదండి. మన విలేజ్ స్టైల్లో లాలీపాప్లు అయితే చేసుకున్నా ఉండవు. హోటల్లో అయితే ఇంకా చాలా చాలా రకాలు కలుపుతారు. మన దగ్గర ఉండే మనం కలుపుకొని ప్రశాంతమైన వాతావరణంలో తిండగా మన కాన్సెప్ట్. మనకైతే లాలీపాప్లకండి ఇలా స్కిన్తో తెచ్చుకుంటే బాగుంటుందండి. మనం చికెన్ లాలీపాప్లకైతే మన చికెన్ని ఒక 2 hours అయితే మ్యారినేట్ చేసామండి. ఇప్పుడైతే మనం కొంచెం మైదా పిండి, కొంచెం మొక్కజొన్న పిండి, అలాగే ఎగ్ వైట్ వేసి బాగా మిక్స్ చేసి మనం లాలీపాప్లు అయితే పొయ్యి మీద నూనె పెట్టి వేసుకుందామండి. ఇదిగా అయితే కొంచెం మైదా పిండి అండి, అలాగే కొంచెం మొక్కజొన్న పిండి, ఇదిగోండి ఎగ్ వైట్, ఇది మొత్తం వేసి కలుపుకోవాలండి. ఇప్పుడు మొత్తం 3 మిక్స్ చేస్తామండి. మనం ఇప్పుడు పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని మంచిగా మరగబెట్టుకొని లాలీపాప్లు అయితే వేసుకుందామండి. మన చికెన్ అయితే ఫుల్గా మ్యారినేట్ చేస్తామండి. ఇప్పుడు మన చికెన్ లాలీపాప్లని ఫ్రై చేయడానికి ముందుగా పొయ్యి మీద అయితే పెన్నం పెట్టేసాం. ఆయిల్ అయితే పోసేద్దాం. నూనె అయితే ఫుల్గా మరిగిపోయిందండి. మన చికెన్ లాలీపాప్లని అలాగా నూనె అయితే దించేద్దామండి.
మన చికెన్ లాలీపాప్లు అయితే సూపర్గా ఎగుతున్నాయండి. మన లాలీపాప్లు అయితే సూపర్గా ఫ్రై అవుతున్నాయండి. అబ్బాబ్బాబ్బాబ్బా, మన లాలీపాప్లు అయితే ఫుల్గా ఎగిపోయాయండి, మామూలుగా కాదు. ఒకసారి చూడండి అలాగా. ఇప్పుడైతే మనం లాలీపాప్లని డ్రై లాలీపాప్లు చేస్తామండి, అలాగే మనం వెట్ట లాలీపాప్లు కూడా చేద్దామండి. ఇప్పుడు మనం లాలీపాప్లని డ్రై అయితే చేసామండి, వెట్ట కూడా చేసుకుని తిందాం. ముందుగా నూనె అయితే పోసేద్దాం. ముందుగా పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు వేద్దామండి. ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోయండి. ఒక స్పూను రెడ్ చిల్లీ సాసు, రెండు స్పూన్లు టమాటా కచ్చప్ అండి, 1 స్పూను సోయా సాసు, 1 స్పూన్ హనీ, మన లాలీపాప్లు కూడా వేద్దామండి. మన లాలీపాప్లు అయితే ఫుల్గా ఫ్రై అయిపోయింది, పక్క తీసేసుకుందాం. మొత్తమే లాలీపాప్లు అయితే చేసుకున్నామండి. ఒకటి డ్రై లాలీపాపు, రెండోది బెట్ లాలీపాప్స్. సూపర్గా చేసుకున్నామండి మన విలేజ్ స్టైల్లో. అంటే రెస్టారెంట్లో రకరకాలు వేస్తారు, మనకు పొట్టు మీద దొరికినాయి కొన్ని వేసుకొని చేసుకున్నాం. మనమైతే టేస్ట్ చేద్దాం. బెట్ లాలీపాప్ అయితే సూపర్ ఉందండి. చిన్న స్పైసీగా, చిన్న స్వీట్గా సూపర్ ఉందండి. అలాగే మా చికెన్ లాలీపాప్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం.